టు పీవీఆర్ లాజిక్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డైలీ 10 క్వశ్చన్స్ మనము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఓకేనా? మొత్తం 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టోటల్గా 1800 పైగా క్వశ్చన్స్ మన పీవీఆర్ లాజిక్స్ అనేటువంటి యాప్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ లోగోతోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. అదేవిధంగా వెబ్సైట్ కూడా మన ఛానల్కి ప్రొవైడ్ చేసి ఉన్నాం. ఓకేనా? ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల డిసెంబర్ 31, 2023 జరిగిన 8వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి ఫిట్ ఇండియా లక్ష్యం కావాలని సూచించడం జరిగింది. మన్ కీ బాత్ ప్రోగ్రాం అనగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియోలో మనం మాట్లాడడం అన్నది జరుగుతుంది. ఈ యొక్క మన్ కీ బాత్ ప్రోగ్రాం అన్నది మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే అక్టోబర్ 3, 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన్ కీ బాత్ ప్రోగ్రాం ఫస్ట్ ఎడిషన్ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏప్రిల్ 30, 2023 సంవత్సరం నాటికి 100వ ఎడిషన్ మన్ కీ బాత్ ప్రోగ్రాం పూర్తి చేసుకోవడం అన్నది కూడా జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 31, 2023 సంవత్సరం నాటికి పూర్తిగా 108వ ఎడిషన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎన్నో ఎడిషన్లో ఫిట్ ఇండియా భారతదేశం మాట్లాడగా జరిగిందంటే 108వ ఎడిషన్ అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విషయాల మీద ఎక్కువ మాట్లాడంటే 2023 సంవత్సరంలో RRR మూవీకి సంబంధించినటువంటి నాటు సాంగ్కి బెస్ట్ మ్యూజిక్ అవార్డు గెలుపొందడం జరిగిందనే విషయం, ఆస్కార్ అవార్డ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ది ఎలిఫెంట్ విస్పర్స్ అనేటువంటి డాక్యుమెంటరీ ఫిలిం కూడా ఆస్కార్ అవార్డు గురించి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాటి గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ విభాగంలో 2015వ సంవత్సరంలో 81వ ర్యాంకులో భారతదేశం ఉండగా 2023 సంవత్సరానికి భారతదేశం 40వ ర్యాంకులో ఉందనే విషయం కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చైనా నగరంలోని ఆంజౌ పట్టణంలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో భారతదేశం 106 పథకాలు సాధించడం జరిగిందనే విషయం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పారా ఏషియన్ గేమ్స్లో మొత్తం 111 పథకాలు సాధించడం వల్ల జరిగిన విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరంలో G20 సమ్మిట్ 18th ఎడిషన్ భారతదేశంలో జరిగిందనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో G20 సమ్మిట్ జరగడం జరిగిందనే విషయం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. G20 సమ్మిట్ అన్నది ఎన్ని దేశాలు ఉంటాయంటే 18 దేశాలతో పాటు ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ మొత్తం 99 దేశాలతో G20 సమ్మిట్ ఉంటుంది. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం 55 దేశాలు, యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 దేశాలు. G20 సమ్మిట్ 99 దేశాలు ఉంటుంది. G20 సమ్మిట్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే, అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని 5th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ పాపులేటెడ్ కంట్రీ అని కూడా నామకరణం చేయడం జరిగింది అనే విషయం భారతదేశాన్ని గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ విభాగంలో చూసుకున్నట్టయితే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండర్ 19 ఉమెన్స్ విభాగంలో రన్నరప్గా ఇంగ్లాండ్ నిలిచి విన్నర్గా భారతదేశం నిలిచింది అన్న విషయం కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 108 మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వీటి గురించి మాట్లాడడం జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. అదేవిధంగా
క్వశ్చన్ నెంబర్ రెండవ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఇటీవల 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో బ్రిక్స్ కూటమిలో 6 దేశాలు సభ్యత్వం ఇచ్చేందుకు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే ఇటీవల క్రింది ఏ దేశం బ్రిక్స్ కూటమిలో చేరడానికి అధికారికంగా నిరాకరించింది? బ్రిక్స్ అనేటువంటి సంస్థ 3 దేశాలతో ఫామ్ అయింది. ఏవంటే రష్యా, అదేవిధంగా బ్రిక్స్ అనేటువంటి సంస్థ 3 దేశాలతో ఫామ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రష్యా, ఇటలీ, చైనా ఈ 3 దేశాలతో ఈ యొక్క బ్రిక్స్ అనేటువంటి సంస్థ 3 దేశాలతో ఫామ్ అయింది. ఈ యొక్క బ్రిక్స్ అనేటువంటి సంస్థ 2009వ సంవత్సరంలో బ్రెజిల్ దేశం యాడ్ అవ్వగా దీనికి బ్రిక్ అని నామకరణం చేసింది ఎవరు అంటే ఇంగ్లాండ్ ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఇండస్ట్రియల్ అయినటువంటి జిమ్ ఓ నీల్ బ్రిక్ అనేటువంటి పదాన్ని ఇతను సూచించడం జరిగింది. 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా దేశం బ్రిక్స్లో జాయిన్ అవ్వగా దీనికి బ్రిక్స్ అని నామకరణం చేయడం అన్న జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు బ్రిక్స్ అనేటువంటి దేశంలో మొత్తం ఎన్ని దేశాలు మెంబర్షిప్గా ఉన్నాయంటే 5 దేశాలు మెంబర్షిప్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్రిక్స్ అనేటువంటి సంస్థ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2023వ సంవత్సరంలో 15th ఎడిషన్ సౌత్ ఆఫ్రికాలో జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 14th ఎడిషన్ వచ్చేసి 2022వ సంవత్సరంలో చైనాలో జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. 13వ ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 2021 ఇటలీలో జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. 12వ ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 2022 సంవత్సరంలో రష్యాలో జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. 11th ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ 2019లో బ్రెజిల్లో జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 16th ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ 2024వ సంవత్సరంలో ఎక్కడ జరుగుతుందంటే రష్యా దేశంలో జరుగుతుందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. 15th ఎడిషన్లో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్లో ఇక 6 దేశాలు ఈ దేశంలో సభ్యత్వం తీసుకుంటాయని చెప్పడం జరిగింది. ఆ దేశాలను మనం గుర్తుంచుకోవడానికి SIE2AU అనేటువంటి లాజిక్ని మనం గుర్తుంచుకున్నట్టయితే మనం వీటిని చెప్పచ్చు. ఎస్ అంటే సౌదీ అరేబియా, ఐ అంటే ఇరాన్, ఈ అంటే ఈజిప్ట్, నెక్స్ట్ ఈ అంటే ఇథియోపియా, ఏ అంటే అర్జెంటీనా, నెక్స్ట్ యు అంటే UAE. ఈ 6 దేశాల బ్రిక్స్ అనేటువంటి సంస్థలో జాయిన్ అయితే ఇప్పటి వరకు 6 దేశాలు మొత్తం 11 దేశాలు అవ్వాల్సింది. అర్జెంటీనా దేశం వచ్చేసి ఈ బ్రిక్స్ అనేటువంటి సంస్థలో జాయిన్ అవ్వడానికి నిరాకరించింది కాబట్టి బ్రిక్స్ అనేటువంటి సంస్థలో ఇప్పుడు ఏకంగా 10 దేశాలు మాత్రమే ఉన్నాయన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. ప్రస్తుతం అర్జెంటీనా దేశానికి ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే జేవియర్ మిలై అర్జెంటీనా దేశానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే అంతర్జాతీయ ఫైర్ పవర్స్ 2023 మిలిటరీ సామర్థ్య జాబితా ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనే విషయం మనం గుర్తుంచుకున్నట్టయితే మొట్టమొదటి స్థానంలో ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికా ఉంటే 2వ స్థానంలో రష్యా అన్న దేశం ఉంది. 3వ స్థానంలో చైనా దేశం అన్నది ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో భారతదేశం ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 7వ స్థానంలో పాకిస్తాన్ దేశం ఉందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే భూటాన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్మీ చీఫ్ సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు అంటే మనోజ్ పాండే అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. అదేవిధంగా CDS కామన్ డిఫెన్స్ సర్వీస్కి ఎవరు వ్యవహరిస్తున్నారంటే అనిల్ చౌహాన్ అనేటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల కింది ఏ వాహక నౌక ద్వారా
ఎక్స్రే పొలరిమెట్రిక్ శాటిలైట్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ఏ వాహక నౌక ద్వారా ఎక్స్రే పొలరిమెట్రిక్ శాటిలైట్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది అంటే పిఎస్ఎల్వి C58 ద్వారా ఈ యొక్క ఎక్స్రే పొలరిమెట్రిక్ శాటిలైట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సక్సెస్ఫుల్గా ఈ యొక్క రాకెట్ యొక్క సంఖ్య C58, 2 రాకెట్లు విఫలమైనాయి కాబట్టి ఆర్డర్ ప్రకారంగా ఈ యొక్క రాకెట్ ఎంత అంటే PSLV C60 అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. అంతరిక్షాన్ని స్టడీ ఆఫ్ యూనివర్స్ ఏమని చెప్తామంటే కాస్మాలజీ అని చెప్తాం. అంతరిక్షంలో ఉద్భవించేటువంటి ఎక్స్రేస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే అవి ఎలా జననికం, వాటి గురించి వీటిని పరిశోధన చేయడానికి PSLV C58 రాకెట్ని మనము అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగిందన్న విషయం మనం చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రయోగాన్ని నాసా సంస్థ చేయగా, రెండవసారిగా ఈ సంస్థని ఎవరు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇస్రో సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో సంస్థని 1969 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇస్రో సంస్థకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఎస్ సోమనాథ్ వ్యవహరిస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. ఇస్రో సంస్థకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరు నగరంలో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఉందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కు సంబంధించినటువంటి అప్డేట్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. 6 నెలలకు సంబంధించినటువంటి మొత్తం ఏకంగా 1800 క్వశ్చన్లకు పైగా మనం PVR లాజిక్స్ అనేటువంటి యాప్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లింకులో ప్రొవైడ్ చేయడం జరిగి ఉంటుంది అనే విషయం కూడా మీరు ఎన్నడూ మర్చిపోరాదు.